నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావు అని బిందు నిలదీస్తూ ఉంటే, అసలు ఇక్కడికి వస్తున్నామన్న విషయం ముందే నాకు అసలు తెలీదు తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత పూరికి ప్రపోజ్ చేయమన్నారు. ఆడి పాడమన్నారు. గగన్ బావ, భూమి అక్క నా చేత దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నారు. టైం గాడ్ సమయానికి నువ్వొచ్చావు కాబట్టి సరిపోయింది. నేను ఐ లవ్ యూ నీకే చెప్పాను. ఇంకా పూరి తనకే చెప్పానని ఫీలవుతూ ఉంది అని శివ చెప్తూ ఉంటాడు. సరే కానీ ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అని బిందు అనడంతో, ఏమీ లేదు. గగన్ బావ, భూమి అక్క కూడా ఇక్కడే ఉన్నారు కదా! సమయం చూసుకొని నేను ప్రేమిస్తున్నది పూరిని కాదు నిన్ను అని నిజం చెప్పేస్తాను. వాళ్ళే ఏదో ఒకటి చూసుకుంటారు. ఎంత కాదన్నా కూడా నేను భూమి అక్కతో కలిసి పెరిగాను కదా! నువ్వేమో మేనత్త కూతురివి. ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటారు. ఆ నమ్మకం నాకు ఉంది అని శివ చెప్తూ ఉంటే, అప్పుడే పూరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ శివ అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. పూరి అక్కడికి వచ్చే లోపల శివ వెళ్ళి చెట్టు చాటున దాక్కొని ఉంటాడు. "ఏయ్! నువ్వేంటే ఇక్కడికెందుకు వచ్చావు?" అని పూరి అరుస్తూ ఉంటే, "నీకెందుకే నేనొస్తే నీకేంటి?" అని బిందు అరుస్తూ ఉంటుంది. "అయినా ఇక్కడ నాకు లవర్ ఉన్నాడు. నేను నా లవర్‌తో వచ్చాను. అతనే నాకు కాబోయే భర్త కూడాను. నీకెవరున్నారని ఇక్కడికి వచ్చావే?" అని పూరి అడుగుతూ ఉంటే, "నాకు కూడా లవర్ ఉన్నారు. నీకు మాత్రమేనా ఉండేది?" అని బిందు గర్వంగా చెప్తూ ఉంటే, "నీ పితికిపోయిన మొఖానికి లవర్ కూడానా?" అని పూరి అంటుంది. "ఏ నీ దిబ్బ ముఖానికే లవరున్నప్పుడు నా ముఖానికేమైంది ఉండటానికి" అని బిందు అంటే, "ఆ! నీకు లవరున్నారన్న విషయం వెళ్ళి మీ అపూర్వ అత్తయ్యకి చెప్పు. అప్పుడు ఆవిడే నీకు పెళ్లి చేస్తుంది" అని పూరి అంటే, "ఏయ్ పోవే" అని ఇద్దరు తిట్టుకుంటూ ఉంటాడు. నీతో పెట్టుకున్నాను చూడు నాదే బుద్ధి తక్కువ అంటూ పూరి వెళ్ళిపోతుంది. పూరి వెళ్ళిపోగానే, "ఏ బిందు ఎందుకు లవరున్నాడని చెప్పావని" శివ టెన్షన్ పడుతూ ఉంటే, "చెప్తే తప్పేంటి? నీ పేరు చెప్పలేదు కదా" అని బిందు అంటుంది. "ఒకవేళ డౌట్ వస్తే" అని శివ అంటాడు. "వస్తే గీస్తే మా అపూర్వ అత్తయ్యకి వచ్చినట్లే అప్పుడే డౌట్ వచ్చి ఉండాలి. దీనిది ఒట్టి మట్టి బుర్ర. దీనికంత సీన్ లేదులే" అని బిందు చెప్తుంది. తర్వాత గగన్ మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. "ఈరోజు ఇక్కడికి రావటం నేను చేసుకున్న అదృష్టం. చిన్నప్పుడు నేను కాపాడిన పాప ఏమైపోయిందా అని ఇన్ని రోజులు బాధపడుతూ వాడిని. ఇప్పుడు ఆ పాపే నా భార్య భూమి అని తెలుసుకున్న తర్వాత నేను ఎంత సంతోషంగా ఉన్నానో. అసలు ఎన్ని వేల కోట్లు సంపాదించినా కూడా ఈరోజు నాకు కలుగుతున్న సంతోషం ఇంకెప్పుడూ కూడా కలగదు. ఇదే నేను చెప్తున్నాను" అని గగన్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ సంతోషంగా చెప్తూ ఉంటాడు. భూమి తన గురించి మొత్తం చెప్పేసింది కదా! కానీ తను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పటం మర్చిపోయింది. భూమి ఎవరో తెలుసా? ఎవరి కూతురో తెలుసా? ది గ్రేట్ డాన్సర్ శోభా చంద్ర గారి కూతురు. ఆమెలాగే భూమి కూడా ఒక పెద్ద డాన్సర్. డాన్సర్ దొరకటం, భూమి లాంటి అమ్మాయి నాకు దొరకటం నేను చేసుకున్న అదృష్టం. ఈరోజైతే భూమి నాకు ఒక పెద్ద బహుమతి ఇచ్చింది. అంత పెద్ద బహుమతి నేను తిరిగి భూమికి ఇవ్వలేను. నేను శోభాచంద్ర అత్తయ్యలాగా, భూమిలాగా నేను పెద్ద డాన్సర్‌ని కూడా కాదు. కానీ మా భూమికి ప్రాణమైన డాన్స్‌నే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద వేయాలనుకుంటున్నాను. అది భూమికి ఎంత నచ్చుతుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా ఉంది అని గగన్ మైక్‌లో చెప్తూ ఉంటే, "అవునా బావ డాన్స్ చేస్తావా బావ" అన్నట్లుగా భూమి కళ్ళతో అడుగుతూ ఉంటే, "అవునని" కళ్ళతోనే గగన్ సమాధానం చెప్తూ ఉంటాడు. అలా గగన్ డాన్స్ చేస్తూ ఉంటాడు. మధ్యలో కలర్స్‌ని కాళ్ళతో విసిరికొట్టేసి భూమి చిత్రం వచ్చేలా డాన్స్ చేస్తూ ఉంటారు. అలా డాన్స్ పూర్తి కాగానే, "గగన్ గారు డాన్స్ మాత్రమే చేయలేదండి. ఆ డాన్స్‌తో పాటి భూమి చిత్రాన్ని కూడా గీశారు చూడండి" అని యాంకర్ చెప్తూ ఉంటే అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. భూమి అయితే చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ తన చిత్రాన్ని చూసుకొని మురిసిపోతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. గగన్ వచ్చి అలాగే తదేకంగా కండ్లార్పకుండా చూస్తున్న భూమి దగ్గరికి వచ్చి, "ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు?" అని ప్రశ్నిస్తూ ఉంటాడు. "బావ ఇంత డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నావు బావ?" అని భూమి అడుగుతూ ఉంటే, "నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నేను అర్థం చేసుకున్నానే. అప్పుడే సార్థకత మొదలుపెట్టాను భూమి" అని గగన్ చెప్తాడు. ఇక భూమి ఒక్కసారిగా గగన్‌ని గట్టిగా హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. పూరి, శివ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈరోజు విజేత ఎవరో నేను స్పెషల్‌గా చెప్పనవసరం లేదనుకుంటా. భూమియ, గగన అంటే ఇద్దరూ ఒకటే కదా! కాబట్టి భూమి, గగన్ ఇద్దరూ కూడా విజేతలే అని అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మీలాంటి స్ఫూర్తిదాయకమైన జంట ప్రతి సంవత్సరం రావాలని మేము కోరుకుంటున్నాము అని యాంకర్లు చెప్తూ గగన్ భూమికి బహుమతిని అందజేస్తారు. తర్వాత గగన్ భూమిని ఎత్తుకోవటంతో భూమి బహుమతి అందరికీ చూపిస్తూ ఉంటుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. బిందు ఒకచోట ఒంటరిగా నిలబడి ఉంటే, "బిందు" అంటూ మళ్ళీ శివ అక్కడికి వస్తాడు. "అయ్యో శివ మళ్ళీ నువ్వు ఎందుకొచ్చావు?" అని బిందు అంటే, "టెన్షన్ పడకు బిందు. అక్క, బావల చేత అందరూ ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటున్నారు. నన్ను గమనించుకోలేదు. అందుకే నేను ఇక్కడికి ధైర్యంగా రాగలిగాను. బిందు
ఏదో ఒక సమయం వస్తుంది. మన ప్రేమ గురించి అక్క బావలకి నిజం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు బిందు. ఇదిగో వాళ్ళకి నిజం చెప్పిన తర్వాత వాళ్ళ ఆశీస్సులు తీసుకొని నేను నీకు ఈ గిఫ్ట్‌నిచ్చి ప్రపోజ్ చేద్దామనుకున్నాను. కానీ ఇలా చెప్పకుండానే ఇవ్వాల్సి వస్తుంది. ఐ లవ్ యూ బిందు. నీతోనే జీవితం. నువ్వు లేకుంటే నాకు మరణం అంటూ గిఫ్ట్ అందిస్తూ హగ్ చేసుకుంటూ ఉంటాడు. బిందు కూడా గిఫ్ట్ తీసుకొని చాలా సంతోషంగా శివని హగ్ చేసుకుంటుంది. అయితే దూరం నుంచి భూమి ఇదంతా చూసేస్తుంది. మమ్మీ, డ్యాడేంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? కనిపించట్లేదే ఇంట్లో అని నక్షత్ర అడుగుతూ ఉంటే, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాడని అపూర్వ చెప్తుంది. అదేంటి ఫారెన్ ట్రిప్ ఏమైనా వెళ్తున్నాడా అని నక్షత్ర అంటే, లేదు ఫ్రెండ్ ఉన్నాడు కదా! హ్యాపీ సంతోష్ అంకుల్ వస్తుంటే రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళాడు అని అపూర్వ చెప్తుంటే, శరత్చంద్ర డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. హ్యాపీ సంతోష్ ఫ్రమ్ చికాగో అని సంతోష్, శరత్చంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ కారులో వస్తూ ఉంటారు. అసలు ఉన్నట్లుండి ఇన్నేళ్లుగా రాని హ్యాపీ సంతోష్ అంకుల్ ఇప్పుడు ఎందుకు ఇండియాకి వస్తున్నాడు మమ్మీ అని నక్షత్ర అంటే, ఆయనకి లిల్లీ అనే ఒక కూతురు ఉంది. అందరూ అయితే ఫారెన్ సంబంధాలు చూసుకొని ఫారెన్‌కి వెళ్లి సెటిల్ అవుతుంటే ఆయనేంటో కొత్తగా ఇక్కడ ఏదో సంబంధం చూసాడంట. పెళ్లి చేయటానికి ఇక్కడికి కూతుర్ని తీసుకొని అదే లిల్లీని తీసుకొని వస్తున్నాడు అని అపూర్వ చెప్తూ ఉంటే కారులో వెనక సీట్‌లో కూర్చున్న లిల్లీని చూపిస్తూ ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు అని అపూర్వ చెప్తుంటే శరత్చంద్ర, సంతోష్, లిల్లీ ముగ్గురు కారు దిగుతారు. ఇక లిల్లీ అయితే పొట్టి బట్టలు వేసుకొని చాలా స్టైల్‌గా కారు దిగుతూ ఉంటే చెర్రీ అక్కడికి వచ్చి, మావయ్య ఫ్రెండు, కూతురు వీళ్ళేనా ఎయిర్‌పోర్ట్ అని అడుగుతూ ఉంటే, అవునవును రేయ్ మా అమ్మాయికి సంబంధం కుదిరినట్లే. ఇతను చాలా బాగున్నాడు. ఓకేనా అని సంతోష్ చెప్తూ ఉంటే, రేయ్ ఆల్రెడీ పెళ్లయిపోయిందిరా. నా అల్లుడురా చెర్రీ అని చెప్పాను కదా అని శరత్చంద్ర చెప్తాడు. ఓహ్! మిస్ అయిపోయామే. సూపర్ అల్లుడిని మిస్ అయిపోయామే అని సంతోష్ అంటుంటే, హాయ్ అంటూ లిల్లీ షేక్ హ్యాండ్ ఇస్తూ మిస్ అయిపోయానన్న ఫీలింగ్‌తో లిల్లీ చెర్రీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. చెర్రీ షేక్ హ్యాండ్ ఇచ్చి లిల్లీకి హాయ్ చెప్తూ ఉంటాడు. చూడండి చనువు మాత్రం మా బావ దగ్గర తీసుకోండి. ఏదైనా అవసరమైతే నన్నడగండి అని అపూర్వ అంటుంది. ఏంటి నువ్వేనా నక్షత్ర ఈయన కూతురివి అని సంతోష్ అడుగుతూ ఉంటే, అవును బ్యాడ్ లక్ అతని భార్యని అని నక్షత్ర చెప్తే, నేను మిస్ అయిపోయాను గుడ్ లక్‌ని అని చెర్రీ వైపు చూస్తూ సంతోష్ చెప్తూ ఉంటాడు. తర్వాత భూమి టెర్రస్ పైన వెయిట్ చేస్తూ ఉంటే, ఏంటక్కా పిలిచావు? ఎందుకు రమ్మన్నావు? అంటూ శివ వస్తాడు. వెంటనే భూమి డోర్‌ని గడియ పెట్టేసి టెర్రస్ యువతలకి వచ్చేసి, రేయ్ వాలంటైన్స్ డే దగ్గరికి బిందు ఎందుకు వచ్చింది? అని భూమి నిలదీస్తూ ఉంటే, ఏంటి బిందు వచ్చిందా? నాకు తెలీదే, నేను చూడలేదే అని శివ చెప్తాడు. వెంటనే భూమి శివ చెంప పగలగొట్టి, ఏంటి నీకు తెలియకుండానే బిందు నీకు గిఫ్ట్ ఇచ్చింది. నువ్వు చూసి హగ్ చేసుకున్నావా? అని భూమి నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో శివ, నేను ప్రేమిస్తున్నది పూరిని కాదు బిందుని అని రానున్న ఎపిసోడ్‌లో నిజం చెప్పేస్తాడు. అలా శివ, బిందు ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారని తెలిసినా కూడా నేను పూరి శివకే పెళ్లి చేస్తానని భూమి అందరి ముందర పూరికి మాట ఇస్తుంది.